నటరాజన్ కంటే బెస్ట్ బౌలర్ ఉన్నాడు. నటరాజన్ పక్కన పెట్టి సిరాజ్ ని తీసుకునేంతగా సిరాజ్ ఏం పర్ఫామ్ చేశాడు? ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ని పక్కన పెట్టి జైస్వాల్ గిల్లిని సెలెక్ట్ చేసేంతగా వాళ్ళు ఏం పర్ఫామ్ చేశారు? అసలు రింకు ఎక్కడ, కేఎల్ రాహుల్ ఎక్కడ? క్రికెట్ లో కూడా పాలిటిక్స్ జరుగుతుందా? ఇలాంటి ఎన్నో కాంట్రవర్సీస్ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మనందరికీ తెలిసిందే, రీసెంట్ గా రోహిత్ ఇంటర్వ్యూలో కొన్ని వాటికి ఆన్సర్స్ చెప్పాడు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతాం. అసలు ఈ టీంతో మనం కప్పు గెలుస్తామా? అసలు ఈ టీం ఇలా సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రోహిత్ ని ఒక క్వశ్చన్ అడిగారు. T20 వరల్డ్ కప్ లో స్పిన్నర్స్ ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటి? ఫాస్ట్ బౌలర్స్ కంటే స్పిన్నర్స్ ఎక్కువ మంది ఉన్నారు. 4 స్పిన్నర్స్ ఉన్నారు. దానికి గల కారణం ఏంటి అని అడిగితే రోహిత్ ఏమని సమాధానం ఇచ్చాడంటే, అసలు ఆ విషయం అయితే అది మొత్తం నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నేను ఎప్పటి నుండో నేను 4 స్పిన్నర్స్ కావాలని నేను పట్టుబట్టి ఉన్నాను అని రెస్పాండ్ అయ్యాడు. ఇది మాత్రమే కాకుండా ఆ 4 స్పిన్నర్స్ నేను ఎందుకు తీసుకున్నాను అని ఆన్సర్ మాత్రం నేను చెప్పను. బికాస్ ఎవ్రీ వన్ ఈస్ వాచింగ్. నేను T20 వరల్డ్ కప్ కి వెళ్ళిపోయాక తర్వాత నేను 4 స్పిన్నర్స్ ని ఎందుకు తీసుకున్నాను అక్కడ ఆ రోజు చెప్తాను అని రోహిత్ శర్మ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాడు. రోహిత్ శర్మని ఇంకో క్వశ్చన్ అడిగారు. అసలు రోహిత్ గానీ విరాట్ కోహ్లీ గానీ T20 వరల్డ్ కప్ లో ఇంతవరకు లేదు. T20 సిరీస్ అంతా వీళ్ళు ఎప్పుడు ఆడలేదు. వన్ డే దీంట్లో ఎక్కువ ఆడుతుంటారు, వన్ డే టెస్ట్ సిరీస్. కానీ వరల్డ్ కప్ అయితే మాత్రం మీరిద్దరు ఎందుకు వచ్చారు అని ఒక క్వశ్చన్ అడిగితే దానికి రోహిత్ శర్మ ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, మేము ఎప్పటి నుండో ఈ వరల్డ్ కప్ లో ఉన్నాము. ఆ టైంలో వన్ డే వరల్డ్ కప్ జరిగింది కాబట్టి ఇంకా వేరే వాళ్ళని T20 సిరీస్ ఆడడానికి మేము పంపించాము. అంతేగాని మేము ఈ వరల్డ్ కప్ లో ఎప్పుడు ఉన్నాము, అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము అని రోహిత్ శర్మ ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు రింకు సింగ్ ని టీమ్ లోకి ఎందుకు తీసుకోలేదు అని ఒక క్వశ్చన్ అడిగారు. దానికి రోహిత్ శర్మ ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, మేము చేసిన బిగ్గెస్ట్ అంటే చాలా కష్టమైన డెసిషన్ అది. ఎందుకంటే రింకుని ఎలా పక్కన పెట్టాలనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రింకు అంత పర్ఫెక్ట్ ప్లేయర్, రింకుని పక్కన పెట్టాలంటే చాలా కష్టం. బట్ మేము తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ అంటే అదే. ఎందుకంటే మాకు ఆ స్లాట్ అనేది ఫిల్ అయిపోయింది. 5 ప్లేస్ లో 6th ప్లేస్ లో ఆడే స్లాట్ అనేది ఫిల్ అయిపోయింది. సంజు శాంసన్ ఏ ప్లేస్ ఇచ్చినా బాగా ఆడతాడు, రిషబ్ పంత్ కూడా ఏ ప్లేస్ ఇచ్చినా బాగా ఆడతాడు. కానీ 5, 6 స్లాట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది. రింకు బాగా ఆడుతున్నాడు, మంచి పర్ఫార్మర్. కానీ రింకుని మేము తీసుకొని ఆ ప్లేస్ లో ఎక్కడ పెట్టాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ స్లాట్స్ అనేది ఆల్రెడీ బుక్ అయిపోయింది. కానీ రింకు సింగ్ మంచి పర్ఫార్మర్. అసలు ఆయన పర్ఫామ్ చేసిన దాంట్లో మనం ఏ తప్పు చెప్పలేము. ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ మాకు కావాల్సిన ఆ స్లాట్ లో రింకుని ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియక మేము స్టాండ్ బైగా పెట్టుకున్నాము అని రోహిత్ శర్మ చెప్పారు. కామన్ గా ఉండే క్వశ్చన్ ఏంటంటే, నటరాజన్ ని ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకంటే నటరాజన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఐపీఎల్ సిరీస్ లో మోస్ట్లీ నటరాజన్ ఒక 16 to 17 వికెట్ తీశారు. ఆ పర్పుల్ క్యాప్ రేస్ లో కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. కానీ సిరాజ్ ని మనం కంపేర్ చేసుకుంటే అసలు ఈ 2024 ఐపీఎల్ లో సరిగా పర్ఫామ్ చేయలేదు. ఎంత పూర్గా పర్ఫామ్ చేశాడంటే, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కూడా సిరాజ్ ని ఒక రోజు పక్కన కూర్చోబెట్టేస్తారు బెంచ్ లో. అంత పూర్గా పర్ఫామ్ చేస్తున్నాడు సిరాజ్. అసలు ఈ ఐపీఎల్ 2024 లో సిరాజ్ యొక్క ప్యూర్ ఆ స్టామినా, అసలు ఆయన స్టాటిస్టిక్స్ అసలు చూపించలేదు. చాలా ఘోరంగా ఆడుతున్నాడు, అంత ఘోరంగా ఆడుతున్నాడు. కానీ మనం ఇటు సైడ్ చూసుకుంటే నటరాజన్ మంచి 16 to 17 వికెట్స్ తీసి ఆ పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్న నటరాజన్ పక్కన పెట్టి సిరాజ్ ని తీసుకోవడానికి గల కారణం ఏంటి? నటరాజన్ కంటే బెస్ట్ బౌలర్ ఎవరు ఉన్నారు? సిరాజ్ ఏం అంతగా ఆడతాడా అని ఎంతో మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ చాలా మంది కామన్ గా ఉండే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండేది విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వీళ్ళందరూ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ని అసలు ఎందుకు స్టాండ్ బై లో కూడా పెట్టుకోలేదు? అసలు ఎక్స్ట్రా ప్లేయర్ గా కూడా అసలు పెట్టుకోలేదు. అంత పూర్ గా పర్ఫామ్ చేస్తున్నాడా? అసలు ఎస్ఎస్ జైస్వాల్ కంటే ఈ సీజన్ లో మంచిగానే పర్ఫామ్ చేశాడు. ఆయన ఎందుకు తీసుకోలేదు? అసలు వీళ్ళేమన్నారు, మేము జస్ట్ ఐపీఎల్ ని బేస్ చేసి తీసుకోము, మేము ఇంతకు ముందు జరిగిన స్టాటిస్టిక్స్, వాళ్ళు ఇంతకు ముందు ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఎలా పర్ఫామ్ చేస్తారు ఇవంతా క్యాలిక్యులేట్ చేసి మేము ఒక ప్లేయర్ ని తీసుకుంటాము అన్నారు. అలా చూసుకుంటే రిషబ్ పంత్ కి యాక్సిడెంట్ అయ్యి ఒక 2 years అతను క్రికెటే ఆడలేదు. అలా 2 years చూసుకుంటే ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టాటిస్టిక్స్ అనేది 2 years గా అసలు ఏం లేవు. జస్ట్ ఇప్పుడు ఐపీఎల్ ఒక 10 మ్యాచెస్ ఆడాడు. ఈ 10 మ్యాచెస్ చూసే కదా రిషబ్ పంత్ ని తీసుకున్నారు. ఎందుకంటే 2 years గా ఆయన ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏం ఆడలేదు. ఐపీఎల్ చూసి తీసుకోను అంటే
అసలు రిషబ్ పంత్‌ని తీసుకోవాల్సిన అవసరమే లేదు గదా! రుతురాజ్ గైక్వాడ్‌ని తీసుకోవచ్చు గదా! ఇలాంటి ఎన్నో క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. ఇలాంటి ఎన్నో క్వెషన్స్ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మన ఇండియన్ టీ20 వరల్డ్ కప్ ఒక స్క్వాడ్‌ని మనం సింపుల్‌గా చూసుకుంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెప్టెన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంఎస్ ధోని తర్వాత మంచి కూల్‌గా ఆ టీమ్‌ని డీల్ చేసేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెప్టెన్ ఆఫ్టర్ ద ఎంఎస్ ధోని అని చెప్తే అది రోహిత్ శర్మని అని చెప్పొచ్చు. తర్వాత అందరికి కావాల్సిన విరాట్ కోహ్లీ ద రన్నింగ్ మిషన్, సూర్యకుమార్ యాదవ్ స్కై, సంజు శాంసన్ వికెట్ కీపర్. సంజు శాంసన్ ఎంతగా పర్ఫామ్ చేస్తున్నాడంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. నెక్స్ట్ రిషబ్ పంత్ ఒక 2 ఇయర్స్ గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏం ఆడలేదు. బట్ ఐపీఎల్ చూసి జస్ట్ తీసుకున్నారు. బట్ ఆయన బాగానే ఆడుతున్నారు రిషబ్ పంత్. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఎన్నో స్టాటిస్టిక్స్, ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. సో దానికోసం తీసుకొని ఉండొచ్చేమో. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అంతేం లేదు. బట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో స్టాటిస్టిక్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఒక మంచి ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్లేయర్స్ ఎవరున్నారంటే దూబే, ఆరుచామి, జడేజా, బుమ్రా, అక్సల్, చాహల్ ఇలా ఎంతో మంది బౌలర్స్ ఉన్నారు. కానీ ఎక్కువ మంది స్పిన్నర్స్ మాత్రమే ఈ టీమ్ లో ఉన్నారు. నటరాజన్ ఎందుకు తీసుకోలేదు, కేఎల్ రాహుల్ ఎందుకు తీసుకోలేదు, రింకుని ఎందుకు తీసుకోలేదు, అసలు రుతురాజ్ గైక్వాడ్ని ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు ఈ టీంతో మనం ఇండియా కప్ గెలుస్తామనే కొంతమంది చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎంత మాట్లాడుకున్నా, వాళ్ళని మనం ఎంత ట్రోల్ చేసినా, క్రికెట్ లో ఎన్ని పాలిటిక్స్ ఉంది అని మనం చెప్పుకున్నా, కానీ చివరికి ఎండ్ ఆఫ్ ద డే జూన్ వచ్చేసి టీ20 వరల్డ్ కప్ కోసం వాళ్ళు వెళ్ళిపోతే అప్పటి నుండి ఆ సెకండ్ నుండి మనకు ఉండే అందరికి ఉండే ఒకే ఒక థాట్, ఇండియా టీ20 వరల్డ్ కప్ లో కప్ గెలవాలి అని. మనం ఇప్పుడు ఎంత ట్రోల్ చేసుకున్నా, ఎంత తిట్టుకున్నా, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రతి ఒక్కరు పోరాడేది ఒక్క విషయం కోసమే, ఎలా అయినా సరే మన ఇండియా కప్ గెలవాలి అని. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇండియా కప్ గెలుస్తుందా గెలవదా? అసలు ఈ టీం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇండియా కప్ గెలుస్తుందా గెలవదా అది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పిచ్చిగా క్రికెట్ ని లవ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్.